శ్రీమాత్ర నమః. ఈరోజు మనం ఈ వీడియోలో నవంబర్ నెల మిథున రాశి ఫలితాలను చూద్దాం. నవంబర్ నెలలో మిథున రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే నవంబర్ నెల మిథున రాశి వారికి సంబంధించి నవంబర్ నెలలో మిథున రాశి స్థానికులకు కెరియర్ వారీగా అనుకూలమైన నెలగా ఉంటుంది. అయితే జీవితంలోని ఇతర రంగాలలో హెచ్చుతగ్గులుంటాయి. ఈ నెలలో మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ కాలం మీ ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి మరియు జీవితంలో ముందుకు సాగడానికి మీకు సహాయం చేస్తుంది. విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలున్నాయి. మీరు పనిని సరైన సమయంలో మరియు సరైన పద్ధతిలో కార్యాలయంలో పూర్తి చేయడంలో మరియు వారి వృత్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. వ్యాపారులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈ మాసం విద్యపరంగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు తమ చదువుపై ఏకాగ్రత చూపుతారు మరియు కొత్త విషయాలను నేర్చుకోవాలని కోరుకుంటారు. కుటుంబ జీవితంలో హెచ్చుతగ్గులుంటాయి, కానీ పరిస్థితి అదుపులో ఉంటుంది మరియు పెద్ద సమస్య ఉండదు. మీ సన్నిహితులు మిమ్మల్ని విశ్వసించేలా మరియు మద్దతు ఇవ్వగలిగేలా మీరు మర్యాదగా ప్రవర్తించాలి. మీరు మీ తోబుట్టువుల మద్దతును పొందుతారు. వారు మీ పనిలో మీకు సహాయం చేస్తారు కూడా. ఈ నెల ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. ప్రేమ జీవితంలో హెచ్చుతగ్గులుంటాయి. ఒకవైపు మీరు సంబంధంలో ప్రేమ వికసించినట్లు భావిస్తారు, మరోవైపు అపార్థాలు మరియు అహం యొక్క ఘర్షణలు ఉంటాయి. ఇది మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. స్థానికుల వైవాహిక జీవితం ఒత్తిడితో కూడుకున్నది మరియు మీలో కోపభావన కారణంగా మీ జీవిత భాగస్వామితో తీవ్ర వాగ్వాదం కూడా ఉండవచ్చు. మీ ఆర్థిక స్థితిని చాలా వరకు మెరుగుపరుస్తుంది. మీ ఆదాయం వేగంగా పెరుగుతుంది. మీ ఆర్థిక సవాళ్లు తగ్గుతాయి మరియు మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. మీ రాశికి అధిపతి 5వ ఇంట్లో ఉంటాడు. అయితే ఇది 13వ తేదీన మీ 6వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది అనారోగ్య సంబంధిత సమస్యలను పెంచుతుంది. దీని కారణంగా మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. మీరు మీ గురించి, మీ ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల సకాలంలో వైద్య చికిత్సను తీసుకోవాలని నిర్ధారించుకోండి మరియు మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి మంచి దినచర్యను అనుసరించడానికి ప్రయత్నించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు బుధవారం నాడు ఆవుకి పచ్చిమేత తినిపించాలి.